99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహించారు. 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అటు రాజధాని విస్తరణ కోసం రైతులంతా ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రైతులందరూ ఒకే అసోసియేషన్ కిందకు రావాలని, జేఏసీగా ఏర్పడితే సమస్యలు పరిష్కరిస్తామని సూచించారు. అమరావతి రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేసేందుకు త్వరలో ఓ కార్యాచరణ రూపొందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహించారు. 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అటు రాజధాని విస్తరణ కోసం రైతులంతా ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రైతులందరూ ఒకే అసోసియేషన్ కిందకు రావాలని, జేఏసీగా ఏర్పడితే సమస్యలు పరిష్కరిస్తామని సూచించారు. అమరావతి రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేసేందుకు త్వరలో ఓ కార్యాచరణ రూపొందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.